ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. ప్రియులారా, సజీవుడైనటువంటి దేవుని ఆరాధించడానికి మనకు ఎన్నో రకములుగా అవకాశాలు, అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ఉద్యోగ రీతులు అనలేమి, అనారోగ్య పరిస్థితుల ద్వారానేమి ఆరాధనలో పాలు పంచుకోలేకపోతూ ఉంటుండవచ్చును. అయినప్పటికీ ప్రభు మనకిచ్చినటువంటి యొక్క ఆన్లైన్ ద్వారా మనం ఆరాధించడానికి మనం సమయం ఇస్తున్నాం కనుక ప్రభువుకు వందనాలు చెల్లించుకోవాలి. ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు. ప్రభు, ఇంతవరకు మీరు మాతో సహాయం బట్టి మీకు వందనములు. మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి వందనములు, ఇచ్చిన రక్షణను బట్టి వందనములు. ప్రభు, మీ మార్గంలో మేము నడవటానికి మాకు నేర్పించండి. అంత మాత్రమే కాకుండా కొన్ని నిమిషములు మేము ప్రభు వాక్యము ధ్యానించిన అయింటుండగా మీ సహాయం మాకు అనుగ్రహించి పరలోక జ్ఞానము చేత దాన్ని చూచి గ్రహించి అన్వయించుకొని మీ రాకడ పర్యంతం మమ్మల్ని మేము సిద్ధపరచుకొని కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో అంశము మనం అందరం కూడా ఐక్యత కలిగి దేవుని ఆరాధించటము, దేవుని స్తుతించటం అన్నది చేయాలి. ఐక్యత అవసరము. అంత మాత్రమే కాకుండా స్తుతులు చెల్లించటం కూడా అవసరం. ఇప్పుడు సందర్భంలో 67వ కీర్తనలో కీర్తనకారుడు రాసినటువంటిది ఇక్కడ ఒక్క వచనం నేను చూస్తున్నాను. 5వ వచనం, 67వ కీర్తన 5వ వచనంలో, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలము లిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును, దేవుడు మమ్మును దీవించును, బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. చూడండి, 5వ వచనంలో ఏమంటున్నాడంటే ప్రజలందరూ కూడా, అంటే ఒక్కరు ఇద్దరు కాకుండా అందరూ కూడా ఆయన స్తుతించాలి. స్తుతించటం అన్నది దేవుడు మనకి అప్పచెప్పినటువంటి పని. మన మామూలు మనుషులకైనా కూడా ఏదైనా సహాయం పొందుకున్నప్పుడు కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంటాం. నీకు వందనాలు, థ్యాంక్ యూ. అది ఏదో డిఫరెంట్. ఇక్కడ నిన్ను సృష్టించినటువంటి దేవుణ్ణి నువ్వు ఎంతగా స్తుతించాలో నేర్చుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఈ 6వ వచనానికి 5వ వచనానికి కనెక్షన్ కనుక చూసినట్లయితే, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, స్తుతిస్తే అప్పుడేమవుతుంది? అప్పుడు భూమి దాని ఫలము లిచ్చును. చూశారండి, నేను స్తుతించకుండగా భూమి తన ఫలములు ఇవ్వదు అని కూడా దీని భావం. నేను స్తుతిస్తేనే, నేను నా కష్టార్జితం, అంటే స్తుతి కూడా ఒక రకమైనటువంటి భూమి ఫలములు ఇవ్వటం కొరకు నేను దేవుని స్తుతించినట్లయితే ఈ భూమి ఫలములు ఇస్తుంది. అప్పుడు అంటే ఆ రోజులలో ఫలములు అన్నది ఎందుకన్నారండి? ఇప్పట్లాగా ఐటీ కంపెనీలు అవన్నీ కావు కాబట్టి ఆ రోజులలో వ్యవసాయము, వృక్షములు, ఈ యొక్క గొర్రెలు, తర్వాత ఎద్దులు, ఆవులు, ఒంటెలు, వ్యాపారాలు ఇవి ఉండేవి కనుక భూమి నీకు ఫలములు ఇచ్చినప్పుడు నీవు అనుకున్నటువంటిది ఆర్థిక సహాయాన్ని నువ్వు పొందుకుంటావు అని అర్థం ప్రియులారా. కాబట్టి నీవు ఈ యొక్క సందర్భంలో దేవుణ్ణి ఎంతవరకు స్తుతిస్తున్నావు అన్న విషయాన్ని కనుక వచ్చినట్లయితే, స్తుతించటానికి అనుకూలతలు లేవు అని మనం అనుకుంటూ ఉంటుంటాం. కరెక్టే, అనుకూలతలు లేవు అని అనుకున్నప్పటికీ ఏదో ఒక రకంగా అనుకూలం చేసుకోవాలి అన్నదే మనం ధ్యానిస్తున్నటువంటి విషయం. నాకు ఫలితం కావాలి, దానికి నేను చేయాల్సింది ఏంటంటే దేవుని స్తుతించాలి. నాకు ఈ రిజల్ట్ రావాలి, నేను దేవుని స్తుతించాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఆదివారపు ఆరాధన మాత్రమే కాకుండా అనునిత్యం కూడా నేను సజీవుడైనటువంటి దేవుని గనుక ఆరాధించగలిగితే, స్తుతించగలిగితే నేను తప్పకుండా నేను అనుకున్నటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలను. అగేనండి, ఆశీర్వాదములు అనగానే నా యొక్క ఇష్టం వచ్చినట్టు కోరికలు నెరవేర్చుకోవటం కూడా కాదండి. కాబట్టి ఫ్రెండ్స్, నేను దేవుని స్తుతించలేకపోతున్నానంటే దానికి కొన్ని కారణాలు కూడా ఏమై ఉండొచ్చు అని అంటే, ఐక్యత కలిగి ఉండాలి. ఒక ఫెలోషిప్లో ఉండొచ్చు, సహవాసం, ఫెలోషిప్, చర్చ్, మందిరం, ఏ రకంగా పిలువబడినప్పటికీ దేవుణ్ణి ఆరాధించడానికి క్రీస్తు ద్వారా సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నాం. యేసు క్రీస్తు వలన మనం అందరం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసు క్రీస్తు వలన మనం రక్షణ పొందుకున్నాం. కాబట్టి ఆ యేసు క్రీస్తు దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుడికి మనం కృతజ్ఞత కలిగి క్రీస్తేసులోనికి ఐక్యత కలిగిన వారమై, తప్పకుండా ఐక్యత కలిగిన వారంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఇక్కడ
అపోస్తలుల కార్యము 4వ అధ్యాయంలో గనుక ఏ రకంగా ఐక్యత కలిగి ఉన్నారో గనుక చూసినట్లయితే చూడండి, ఏ రకంగా ఐక్యత కలిగి ఉన్నారో విశ్వసించిన వారందరూ, అంటే ఒక గ్రూప్, ఇందాక మనం 67వ కీర్తన ప్రజలందరూ అన్నాము. అక్కడి నుంచి ఇప్పుడు కొంచెం మనం పక్క గనుక వచ్చినట్లయితే విశ్వసించిన వారందరూ, అపోస్తలులు అంటే యేసు ప్రభు కల్వరి శిలువ పైన తన ప్రాణమును మన రక్షణార్థమై విడిచిపెట్టి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తలుడైనటువంటి పేతురు గారి ద్వారా మిగతా శిష్యులతో అందరూ కలిసి చేసినటువంటి ఈ పరిచర్యలో సజీవుడైనటువంటి యేసు ప్రభువుని ప్రకటిస్తూ వస్తుంటున్నప్పుడు అనేకులు ఆయన యందు విశ్వసించినారు. ఇప్పుడు విశ్వసించిన వారందరూ ఏం చేసినారండి? ఎంతమంది? మేబీ నెంబర్ ఇక్కడ లేదు. ఎంతమంది అని అనుకున్నట్లయితే సరే, అక్కడ వేల సంఖ్యలో, 5,000 సంఖ్యలో, 100ల సంఖ్యలో ఎంతున్నా వీళ్ళందరూ కూడా ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. అంటే ఎంత ఐక్యత కలిగి ఉన్నారో చూసినారండి. ఏక ఆత్మ ఒకటే, తర్వాత ఏక హృదయం, భిన్న అభిప్రాయాలు కాదు అని అర్థం. ఫ్రెండ్స్, ఎప్పుడైతే భిన్నాభిప్రాయములు కలిగి ఉంటారో సంఘములో, సహవాసములో, కుటుంబములో తప్పకుండా వేరు అభిప్రాయాలు కలిగి ఉంటున్నప్పుడు మన గురి యొద్దకు మనం చేరుకోలేము. ఉదాహరణకి సోల్జర్స్లలో కూడా ఒక టీంకు ఒక ఎనీథింగ్ అనండి, ఒక టీం ఉంటుంది, దానికి ఒక గురి ఉంటుంది. ఏంటది? దిస్ ఇస్ ద టార్గెట్. ఆ టార్గెట్ను నేను చెయ్యను, నువ్వే చేసుకో అంటే నా ఐక్యత, నా యొక్క సహవాసం ఇతరులతో కనుక కలిగి ఉండకపోయినట్లయినా అది అభివృద్ధి పొందదు. పైగా నన్ను నా శత్రువు ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని సందర్భాలలో కొద్దిమందికి ఎప్పుడు లోపాలు వెతకటమే బాగా అలవాటుగా ఉన్నప్పటికీ అది కాదండి. ఇక్కడ నాకు ఐక్యత కావాలి, ఏక హృదయము అంటే ఒకటే తాత్పర్యము, ఒకటే ఆత్మ. అంటే దేవుడు అనుగ్రహించిన ఒకటే ఆత్మ ఉంటుంది కదండి. కాబట్టి ఆ ఆత్మను కలిగిన వారమై ఉండేటట్లుగా నేను ఇతరులలో లోపాలు వెతకటం కంటే నేను ఎంతవరకు ఐక్యంగా ఉన్నాను అనుకున్నప్పుడు తప్పకుండా దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలను నేను పొందుకోగలను. కాబట్టి ఫ్రెండ్స్, ఏక ఆత్మయు కలిగి ఉన్నారు. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. అంటే వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఏంటంటే ఎవరి ప్రాపర్టీస్ను వాళ్ళు కూర్చుకోలేదు, ఇది నాది ఇది నీది అనకుండా ఎంత ఐక్యత కలిగి ఉన్నారండి. ఆ రోజులలో వారు ఆ రకంగా ఉండబట్టే క్రీస్తు యొక్క సువార్త ఇప్పటి వరకు ప్రకటించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి గమనించాలండి. ఐక్యత గనక లేకపోయి ఉన్నట్లయితే మనకు ఏమి అంటే ఈవెన్ ఒక ఐక్యత కలిగి లేకున్నట్లయితే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే అఫ్కోర్స్ ఈ ఎగ్జాంపుల్ ఎలా వర్తిస్తుంది, ఎలా తీసుకుంటారు. మోటార్ సైకిల్లో కూడా ఇంజన్ నుంచి చైన్ డ్రైవ్ వెనక్కి వెళ్తుందండి. ఆ చైన్ అనేటటువంటిది యూనిటీగా తిప్పుతూ ఉంటుంది. ఒక చైన్ డ్రైవ్ ఇంజన్ నుంచి రియర్ వీల్స్కు సప్లై చేస్తూ ఉంటుంది పవర్ని. దాని మూలంగానే ముందుకు తిరుగుతూ ఉంటుంది. దీని మూలంగా ఫ్రంట్ వీల్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఐక్యత కలిగి, ఒకవేళ నేను ఫ్రంట్ వీల్కి బ్రేక్ వేసి నేను ఎంత యాక్సిలేటర్ ఇచ్చిన వెహికల్ ముందుకు వెళ్ళదు కదా. సిమిలర్లీ ఇప్పుడు నేను నా వంతుగా నా సహవాసంలో నేను ఎలా ఉన్నాను అన్నది ఒకసారి పరీక్షించుకోవాలి ఫ్రెండ్స్. ఈ యూనిటీ, ఐక్యత అన్నది సంఘంలో నేను ఎలా ఉంటున్నాను అన్నది కావాలి. అంతేకాదు, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి అందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఏంటంటే అశాశ్వతమైన లోకంలో నేనేం దాచుకున్నప్పటికీ నాకు ఏమండి ఏ లాభం ఉండదు అన్నది ఆ విధంగా వాళ్ళు బోధించినారు. ఇక్కడ అపోస్తలుల పాదముల యొద్ద పెట్టినారు అని అంటే కూడా అపోస్తలుల యొక్క అక్కరల కొరకంటే వారి అవసరతలు తీర్చుకుంటూ వారు ఏమండి సుఖదాయకమైనటువంటి జీవితం జీవించటం కొరకు కాదు, వారిపైన నమ్మకము ఈ సంఘం ఉంచింది. ఈ సంఘం ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి పని చాలా సక్రమంగాను, యథార్థంగాను, పరిశుద్ధంగాను దేవుడి యొక్క రాజ్య విస్తరణ కొరకు చేస్తుంది అన్నది ఇక్కడ ఇద్దరు బాధ్యతాయుతంగానే ఉండాలి.
వాక్యం అందించేటటువంటి వ్యక్తులుగా అపోస్తలులు కూడా యథార్థంగా ప్రవర్తించినారు. అదే రకంగా సహవాసము, సంఘము విశ్వసించిన వారందరూ కూడా యథార్థంగా ప్రవర్తించి ఎవరునూ ఏమీ దాచుకొనకుండా ముందుకు తెచ్చినారు. ఫ్రెండ్స్, సంఘము అభివృద్ధి ఒక్కరి మీద కాదండి. సంఘం అనగానే అనేకులు డిఫరెంట్ వయసుల వారు, వయసుల వారు, భాషల వారు, సరే మనకు భాష కొరకు పర్టికులర్ లాంగ్వేజ్ని మనం పెట్టుకున్నప్పటికీ కూడా వేరు ఉద్యోగాలు చేసేవారు, పిల్లలు, యవనస్తులు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు అందరూ ఉంటారు. కాబట్టి ఐక్యతలో ఈ యొక్క నేటి దినము ఈ యొక్క వాక్యానుసారంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటిదనంటే, నీ యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించడంలో క్రియారూపకంగా నీవు ఎంత ఐక్యత కలిగి ఉన్నావు అన్నది పాయింట్ అండి. నువ్వు ఎంత ఐక్యత కలిగి ఉన్నావు. సో నేను దేవుని ఆరాధించడానికి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడి యొక్క వాక్యం పైన ఫోకస్ ఉంచి నేను ఎంతవరకు ఏమి నేర్చుకొని అన్వయించుకొని కావలసిన మార్పులు తెచ్చుకుంటున్నాను అన్నది నేను నేర్చుకోవాలి. ఐక్యత ఏమండి? ఐక్యత లేకుంటే నా విశ్వాసము ద్వారా చేసేటటువంటి క్రియలు ఉండవు. సరే, మేబీ కొన్ని సందర్భాలలో ఈ ఆర్గనైజేషన్స్ అనండి, ఆఫీసెస్ అనండి, సరే ఇదని అందరికీ వర్తించాలని రూల్ ఏమీ లేదు. కానీ ఏంటంటే అప్పుడప్పుడు పిక్నిక్లు చేసుకుంటూ ఉంటుంటాము, లేదా పార్టీ అంటుంటాము, లేదా వీకెండ్ గెట్ టుగెదర్స్ అంటాము. అప్పుడు ఏం చేస్తారండి, ఆఫీసులో స్టాఫ్ మేబీ 15-20 ఉన్నప్పుడు సో వీ విల్ డిసైడ్ ఏం చేసుకుంటామని. మెనూ చేసుకుంటారు కదండి, ఫుడ్ కానీ, తర్వాత ఏంటి వాళ్ళు ఏమేం చేస్తారు, మీరేం తెస్తారు. అది కూడా ఐక్యతతో కలగండి. నేనండి ఐఎమ్ వెజిటేరియన్ కాబట్టి నేను నాన్ వెజ్ చేయలేను, తేలేను. సో నథింగ్ టు వరీ అండి, మీరు పలానా ఐటమ్స్ తీసుకురండి. అది ఐక్యతతో కలగండి. అది ఎప్పుడండి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగములు పెంపొందించుకుంటూ దాన్ని జరిగించటం, అది ఐక్యత, యూనిటీ. ఆ యూనిటీ లేకుండగా ఎప్పుడు కూడా ఎటువంటి సంస్థ అయినా, ఆర్గనైజేషన్ అయినా, మరి ముఖ్యంగా సంఘము కూడా డెవలప్ కాదండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కార్చినాడు, దాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. అందులో కడగబడినటువంటి నేను ఆయన యొక్క మరణ, పునరుద్ధాన, ఆరోహణని, ఆయన రెండవ రాకడను విశ్వసించే నేను క్రియారూపకంగా ఈ ఐక్యతలో కనుక లేకుండా ఉన్నట్లయితే కొన్ని సందర్భాలలో ఎప్పుడు ఒకరే దేనికో ప్రాట్లాడుతూ ఉంటుంటారు. ఈ ఐక్యత అనగానే ఏ విషయాలలో ఐక్యత అంటే, డిసిజన్ మేకింగ్లో ఐక్యత, మన సంఘ అభివృద్ధి కొరకు క్రీస్తు ముఖ్యంగా యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి, ఆనందించడానికి, ఆరాధించడానికి సంఘంగా ఉంటున్నప్పుడు సంఘ అభివృద్ధి కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవటం మన జరుగుతుంది. ఈ నిర్ణయాలలో కూడా ఐక్యత, ఒకరు ఎస్ అంటే మరొకరు నో, మరొకరు నో అంటే మరొకరు ఎస్, అలా కాదు. ఉద్దేశం ఏంటి, ఆ గోల్ ఏంటి అన్నది అర్థం చేసుకొని దానికి ఐక్యత కలిగి ఉంటే, లేదు సరి అయింది కాదు, ప్రార్థనాపూర్వకంగా డిస్కస్ చేసుకున్నట్లయితే అక్కడ ప్రాబ్లం ఉండదు. రెండవది బడ్జెటింగ్ కూడా. మనం వచ్చినటువంటి ఆదాయం ఇప్పుడు అపోస్తలుల యొద్ద పెట్టినారు కదండి, పాదముల యొద్ద డబ్బు పెట్టినప్పుడు వీళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే సంఘ అభివృద్ధి కాదు, ఐక్యత ఉండదు. మేము సంఘ అభివృద్ధి కొరకు మీకు ఇచ్చిన డబ్బుల్ని మీరు వృధాగా ఖర్చు పెట్టినారు కదా అని, ఎందుకు సంఘము యొక్క అభివృద్ధి కొరకు, సంఘ సభ్యుల కొరకు, సంఘ సభ్యులకి ఏది అవసరమో, మేబీ సమ్మర్లో మనకు వాటర్ అవసరం, వాటర్ పెట్టాలి కదా, ఇందులో నుంచే కదా మనం ఖర్చు పెడుతున్నది. కానీ అవన్నీ ఎక్కడలు చూసుకుంటున్నారు కదా, ఏమంటే దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి భోజనం పెట్టడం, ఇవన్నీ అవసరమే. కానీ నీకు పెట్టే ఖర్చు కూడా దేవుడికి లెక్క అప్పచెప్పాలన్నది నేను గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్లు పెట్టుకొని వ్యర్థమైనవి కూడా పెట్టకూడదు. అది అప్పుడు ఇచ్చిన వాళ్ళకి కూడా తృప్తి ఉంటుంది. అయ్యో, నేను సంఘ అభివృద్ధి కొరకు నేను ఇచ్చినటువంటిది దీని కొరకు వాడినారు కదా అని తృప్తి వాళ్ళకు ఉంటుంది. లేదు, ఒక్కరే తన ఇష్టానుసారంగా నీకు లెక్క అప్పచెప్పాల్సిన పని లేదు అని అనుకున్నప్పుడు కూడా అది నాకు సరిగా ఉండకపోవచ్చు, నాకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇచ్చే వస్తువులు కూడా, ఏ వస్తువులు ఎందుకు కొంటున్నారు అన్నది కూడా అవసరం. అప్పుడు అపోస్తలులు ఏం చేసినారు అంతే కదా, వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయాను. ఇదండి ఫ్రెండ్స్, గమనించినారండి. సంఘం యొక్క అంటే ఇక్కడ ఏంటిది, అన్నీ వచ్చేసినాయండి. మెయిన్లీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినారు. ఒకరు ఉన్నత స్థితి, మరొకరు దీనస్థితిలో ఉన్నప్పటికీ దేవుని ద్వారా ప్రేమను
ఇతరులకు కనపరచడం కొరకు ఈ అపోస్తలలో ఉన్నవారికి అంటే వాళ్ళు ఇచ్చారు, లేని వారికి అంటే అందరిని సమానంగా చేసినారండి. ఐక్యత వాళ్ళు ఎలా చేయగలిగినారండి? ఆ దేవుడి యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని క్రియారూపకంగా. బట్ ఇప్పుడు అపోస్తలుల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు నేను ఎంతవరకు దాన్ని న్యాయం చేకూరుస్తున్నానన్న విషయాన్ని నేను ఆలోచించుకోవాలి. ఇప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే 6:32 కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళురి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగిరి. సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. చూడండి, వారు అంటే యేసు ప్రభు శిష్యులు అటుపైకి వెళ్తున్నారని ఇక ప్రజలలో గుర్తింపు తీసుకొచ్చినారని, ఈయన పరలోక రాజ్యములను మర్మములను మాకు తెలియపరుస్తున్నాడన్న విషయాలు గ్రహించి ఆయన కంటే ముందుగా పరిగెత్తినారు. ఏంటండి ఇది? దేనికి సూచనగా? సంఘములో సమయానికి కూడా సూచనగా ఉంటుంది. కాబట్టి ఆరాధనకు మనం సమయంలో ఉండటంలో మనకు సరైన రీతిలో మనం పొందుకునే అవకాశం ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క వారికంటే ముందుగా గ్రామ ప్రజలు పరిగెత్తుకొని అటు వెళ్ళినారట. వెళ్ళిన తర్వాత ఏం చేసినారండి? వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగిరి. సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వీళ్ళు కాలినడకనే ముందుగా వెళ్ళినాం గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. చూసినారండి, ఆ గుంపు వచ్చినారు కానీ వాళ్ళకి యేసుప్రభువును యేసుప్రభు వారిని చూసేమన్నాడంటే కాపరి లేని వారిగా, అంటే సరి అయినటువంటి బోధ లేని వారిగా, సరి అయిన నడిపింపు లేని వారిగా ఉన్నారు. చూడండి, నేను ఏదైనా నేర్చుకోవాలంటే నాకు ఒక గైడ్ ఉండాలి. కానీ అనేకులు వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళకి సరి అయిన బోధ అందటం లేదు. మరి అంతకుముందు వేరే ప్రజలు లేరా అండి? ఉన్నారు. కానీ సరి అయిన రీతిలో నువ్వు నడవటం నేర్చుకోవాలి. సరి అయిన రీతిలో నడిపించే వ్యక్తి నీకెవరున్నారో నువ్వు నేర్చుకోవాలి. చూడండి, దేవుడి యొక్క వాక్యాన్ని సరి అయిన రీతిలో బోధింపగలిగిన వ్యక్తులను పాటించాలి. అందుకే యెహోవా దేవుడు ఆదాము పండు తినని అన్నప్పుడు నీకు పండు తినమని చెప్పింది ఎవరని అంటాడు. అది కూడా కండిషన్స్ అప్లై. కాబట్టి నేను ఇక్కడ ఏదో ఆకర్షణీయమైనటువంటి దాని కొరకు కాకుండా ఆదరణ కలిగించే వాక్యం కొరకు నేను ప్రాకులాడాలి. సత్యమైనటువంటి వాక్కు కొరకు నేను ప్రాకులాడాలి. ఏమంటే ఆకర్షణీయంగా లోకం ఉంటుందండి, కానీ ఆకర్షణీయము ఎంతవరకు సత్యం ఉందో నేను గ్రహించాలి. అయితే యేసు ప్రభు వారికి బోధింపసాగాను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఇదికి శిష్యులు వచ్చేశారు. ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకు వారు వెళ్ళి భోజనము నాకు ఏమైనా కొనుక్కోటకు వారి పంపివేయమని చెప్పారు. ఇప్పుడు ఏమన్నాడు ఈయన? కూర్చున్నది అక్కడెక్కడో, అంటే ఊరికి దూరంగా. వీళ్ళు శిష్యులు చేయమన్నారు, సార్ వాళ్ళకు ఏమైనా ఆకలి అవుతుండొచ్చు, మరి పొద్దుట కూర్చున్నారు కదా, మరి వారు వెళ్ళి ఏమైనా భోజనం చేయడానికి పంపించండి అంటాడు. ఇక్కడ సీన్ గమనించండి. ఇక్కడ యేసు ప్రభుతో ఉన్నదెవరు? శిష్యులు. వాక్యం వినటానికి వచ్చింది బయటివారు. శిష్యులు అంటారు యేసయ్యతోటి, సార్ యేసు గారు, ప్రభువా ఇక్కడ వాళ్ళని పంపించదాం మనము అని. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో చూడండి. అప్పుడు అందుకైనా మీరు వారికి భోజనం పెట్టుడనగా, మీరే పెట్టాలి భోజనం. ఎక్కడికో పోయి తెచ్చుకోవడం కాదు, వాళ్ళు మన దగ్గరకు వచ్చినారు వాక్యం వినడానికి, మీరే భోజనం పెట్టండి అని అంటాడు యేసు ప్రభు. అప్పుడు వీళ్ళు ఏమంటారో వినండి. వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని వారిని అడిగారు. అంటే లెక్కలు చూసుకున్నారు, రఫ్లీ ఇంతమందికి ఇంత అవుతుందని. అప్పట్లో ఈ 106 రూపాయలని కింద ఫుట్ నోట్లో ఇచ్చినారని. అవి ఈ రోజులలో అంటే కొన్ని ఎంతో బిగ్ అమౌంట్ లేండి. అంటే 2000 సంవత్సరాల క్రితము 106 రూపాయలు అంటే ఎంతో గొప్ప అమౌంట్, అది పెద్ద అమౌంట్. అప్పుడు ఆయన ఏమంటాడు? పెట్టుదామని. అందుకని మీ యొద్ద అసలు ఉన్నాయి లేవని కాదు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి, వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవని యేసుప్రభు ఎవరి దగ్గర ఏదో కొంత ఉంటుందని పోయి చూడడని వారితో చెప్పాను. వారు చూసి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని. అప్పుడు ఆయన, ఇది ఇక్కడ మీకు ఉన్న దానిలోనే ఐక్యతగా క్రియారూపకంగా పంచిపెట్టుకోవటం అన్నది జరిగిందండి. వాళ్ళని లైన్ డిసిప్లిన్ అవసరం అండి. భోజనాల దగ్గర కూడా డిసిప్లిన్ అవసరం.
పంక్తులుగా కూర్చోపెట్టండి అంటాడు. అందరూ కూర్చున్నారు. నీకు ఉన్న దానినే ప్రభువుకు అప్పచెప్పినప్పుడు అది ఆశీర్వదింపబడి ఆయన 5,000 మందికి, అంటే పురుషులు మాత్రమే అంటారు, ఇంకా మిగతా వాళ్ళు ఎక్కువనే ఉండొచ్చు, ఆశీర్వదించి భోజనం పెట్టినాడు. ఇది ఫ్రెండ్స్, మనలో ఐక్యత ఉన్నది. ఒక్కొక్కసారి ఆయా పరిస్థితులను బట్టి కొద్దిమంది ఉంచుకొని కూడా లేదనే వాళ్ళు లేకపోలేరు, నాకెందుకులే అనే వాళ్ళు లేకపోలేరు. కాబట్టి ఒక్క సంఘంలో, ఒక్క సహవాసంలో, ఒక్క మందిరంలో ఉన్న వాళ్ళకి ఐక్యత అన్నది లేకుండగా సంఘ అభివృద్ధి జరుగుతుంది అన్నది కొంచెం కష్టం. కాబట్టి నా వంతుగా నేను, నీ వంతుగా నీవు సంఘానికి ఎంత ఐక్యత కలిగి విశ్వసించిన దాన్ని క్రియారూపకంగా ముందుకొంచుతున్నాం. దాన్ని ప్రార్థనాపూర్వకంగా నన్ను నేను పరీక్షించుకొని అవసరమైనటువంటి మార్పులు తెచ్చుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభువ వాక్యంను బట్టి వందనములు. సంఘములలో ఐక్యత కలిగి జీవించే కృప దయచేయండి. అంత మాత్రమే కాదు ప్రభువ, అనేకులకు కావలసినటువంటి సహాయం కూడా చేయుటకును మీ కృప మాకు అనుగ్రహించి మహిమ పొందుకొనమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.